మా ఇంటి ముందడైతే ఫస్ట్ టైల్స్ తోటి గచ్చుండే. నేను జారి కింద పడ్డా అని చెప్పేసి టైల్స్ మొత్తం పలగొట్టి ఇట్లా అండువరిసేసిర్రు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పలగొడుతున్నాం. ఎందుకో తెలుసా? ఒక నెల రోజుల నుంచెల్లి వాటర్ అస్సలు పోలేవు. మనం బోలు తోమినాయి, బట్టలు ఉతికినాయి, ఇల్లు కడిగినాయి. అంటే కొంచెం కొంచెం పోయినాయి. కానీ మోర్లకు మాత్రం పోలేవు. ఆ సంగతి మాకు తెలియదు. అక్కడ మొత్తం మోరు మీద గచ్చు వరిసిర్రు. ఆ గచ్చు వరుసడుకు మేము చూసుకోలేము. ఇక లేటు పోతున్నాయి కదా ఏమో తట్టుకున్నాయి అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది అవి మోర్లకు పోతలేవు. పందికొక్కులు మొత్తం ఆ పైపుకు పొక్క వేసి భూమిలోనే పోతున్నాయి. అట్లా కింద మొత్తం బుడద బుడద అయింది. అంటే ఒక రోజు 2 రోజులు అయితే ఏం కాదు. ఒక్క 20-30 రోజుల నుంచి మొత్తం పోయి అట్లా బుడద బుడద అయిపోయి నేను తర్వాత గమనించిన అసలు వాటర్ పోతలేవు ఎక్కడికి పోతున్నాయి అని మా తమ్మునికి చెప్పిన. మా తమ్ముడు పోయి మా అమ్మకి చెప్పిండు. ఆ వాటర్ ఎక్కడ పోతున్నాయో తెలియదు కదా, మొత్తం బలగొడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా దేవుడిని అయితే అడిగింది. ఆ దేవుడైతే తులసమ్మ కింద వలగొట్టురి మీకు అన్న అర్థమైతే అని చెప్పేసింది. అందుకని చెప్పేసి అక్కడైతే వలగొడుతున్నాం. పలగొట్టినాక తెలిసింది అందరమైతే షాక్ అయినాం. ఒకటి కాదు 2 కాదు 10-20 పొక్కలు, మొత్తం ఇల్లు మొత్తం పొక్కలు. పందికొక్కలు అయితే అట్లా దొవ్వినాయి. పిల్లలు తల్లులు అట్లా మస్తు ఉంటే మస్తు జమ అయినాయి. అందరమైతే డేంజర్ షాక్ అయిపోయినాం. ఒక్కొక్కరు వచ్చుకుంటే అందరు చూసిర్రు. వీటిని ఎట్లా పోగొట్టాలని పిచ్చిలేసింది. తర్వాత ఏం చేసినామో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అలాగే మా దేవుని మమ్మీ నెంబర్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లలో. మీకోసం ఆ నెంబర్ మళ్ళీ పెడుతున్నా. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.